హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి షిబా ఇనుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే రెగ్యులర్గా ఏంటంటే షిబా ఇనుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్ ఏంటంటే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్లో మిగతా వీడియోలు చూడకుంటే ఒకసారి ఏంటంటే మిగిలిన కంటెంట్ కూడా అయితే ఒకసారి అయితే వాచ్ చేయండి. ఓకే, ఈరోజు వీడియోలో ఏంటంటే షిబా ఇను అప్ ట్రెండ్ ఉంటుందా లేకుంటే డౌన్ ట్రెండ్ ఉంటుందా అనేది ఈరోజు టెక్నికల్గా అయితే చూద్దాం. షిబా ఇను ప్రజెంట్ చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా అప్ ట్రెండ్ అయితే ఉంది. ఎప్పటిదాకా అప్ ట్రెండ్ ఉంటుంది అనే దాని గురించి కూడా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది అప్ ట్రెండ్ అయితే హోల్డ్ చేస్తుంది. షిబా ఇను ఎప్పుడైతే గ్రీన్ లైన్ టచ్ అవుతుంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఎప్పుడైతే దీన్ని టచ్ అవుతుందో సర్కిల్కి అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే గ్రీన్ లైన్ అయితే టచ్ అయింది. మరి ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంటుందా లేకుంటే డౌన్ ట్రెండ్ ఉంటుందా అయితే ఫస్ట్ అయితే చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే దీన్ని ఇప్పుడు హోల్డ్ కావాలి. ఒకవేళ హోల్డ్ చేయకుంటే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది అండ్ ఎక్కడ దాకా డౌన్ అవ్వచ్చు అన్న దాని గురించి ఏంటంటే వీడియోలో క్లారిటీగా అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అప్ ట్రెండ్ ఉంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం చూసుకుంటే షిబా ఇను మనకి హయ్యర్ టైంలో ఏం చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్లో అయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి ఏదైతే గ్రీన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇంక్రీజ్ అవుతుందో ఎగ్జాక్ట్గా మనకి ఈ రెడ్ లైన్ దగ్గరికి అయితే వెళ్తుంది. వన్స్ ఈ రెడ్ లైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ గ్రీన్ లైన్కి వస్తుంది. ఈ విధంగా రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్ ఏంటంటే వీటి మధ్యలో అయితే ఈ జోన్లో అయితే కన్సల్టింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ నుంచి హోల్డ్ చేయకుంటే మార్కెట్ అయినా డౌన్ అవుద్ది. ఇది మనం చూసుకున్నట్లయితే ప్యాటర్న్ వచ్చి చూసుకున్నట్లయితే క్లియర్ కట్ చెప్పాలంటే ఇది మనకి అసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ అన్నట్టు. ఒకసారి అయితే ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూడండి. మార్కెట్ ఏంటంటే దీంట్లో ఏంటంటే ఫ్లచ్ ఫైన్ అన్నట్టు మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉండాలి. ఎప్పుడైతే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే ఎప్పుడైతే దీని కిందకైతే క్లోజ్ అవుద్దో మనకి అప్పటి నుంచి ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే వీటి మధ్యలో అయితే మార్కెట్ అయితే ఉంది కాబట్టి షిబా ఇను ఎలాంటి డైరెక్షన్ అయితే ఇంకా చూజ్ చేసుకోలేదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకు చూసుకుంటే ఇంకొక 2 డేస్లో ఏంటంటే వాల్యూమ్ అయితే డిక్రీజ్ అయిపోద్ది. ఇంకా మనకి శనివారం ఆదివారం అయితే ఉంటుంది కదా, అప్పుడు మనకి వీకెండ్ కాబట్టి వీకెండ్లో ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా స్లో అయితే ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే బయింగ్ సెల్లింగ్ అయితే జరగదు కాబట్టి మార్కెట్ అనేది వీక్ అయ్యి డౌన్ అయ్యే ఛాన్స్ కూడా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ డౌన్ అయితే ఎక్కడ దాకా డౌన్ అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్కి ఒకవేళ వెళ్ళినా అదొక ఫేక్అవుట్ కింద అయితే యాక్ట్ అవుద్ది. వన్స్ ఏంటంటే ఈ డైలీ లెవెల్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయినప్పటికీ ఈ లెవెల్ దాకా అయితే వస్తుంది. వన్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతేనే మనకి ఏంటంటే రియల్గా అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఒకవేళ దీనికన్నా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ దీని విలువలోకి వచ్చిందంటే మళ్ళీ కూడా ఏంటంటే డౌన్ ట్రెండ్లోనే అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేజర్గా ఈ కీ లెవెల్ అయితే బ్రేక్ చేయాలి. ఏదైతే పర్పుల్ లైన్ ఉందో దీని అయితే బ్రేక్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ షిబా ఇనుకి. వన్స్ దీన్ని క్రాస్ అవుతేనే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే షిబా ఇను ఏదైతే ఈ పర్పుల్ లైన్ ఉందో ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి సపోర్ట్ ప్రొవైడ్ చేసింది అండ్ ఇదే జోన్ నుంచి డౌన్ అయింది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసింది అండ్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా అదొక కీ లెవెల్ అయితే అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు షిబా ఇను ఇంకా డౌన్ ట్రెండ్ ఏమైనా ఉండొచ్చా అంటే ఎస్, మనకి ఇంకా కొన్ని అయితే నేనైతే చెక్ చేశాను. వాటికి సంబంధించి అయితే చూడండి. షిబా ఇను ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే మనకి మూవింగ్ యావరేజ్లో మనకి ఏదైతే అప్ ట్రెండ్ లైన్ ఉందో దానికి ఏంటంటే కొద్దిగా బిలో అయితే క్యాండిల్ అయితే క్లోజ్ అయినాయి. అది కొద్దిగా ఏంటంటే బీరిష్ ట్రెండింగ్ అయితే చూపిస్తుంది. ఒకసారి అయితే మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడైతే ఈ వైట్ లైన్ టచ్ అయిందో మార్కెట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ వైట్ లైన్ కరెక్ట్గా టచ్ అయిందో మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వైట్ లైన్ని టచ్ అయ్యి దానిపైన క్యాండిల్స్ ఉన్నాయంటే మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ వైట్ లైన్ బిలువలో అయితే ఉంది. దీనికి ఒకవేళ ఫేక్అవుట్ కింద అవుతే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే దీని పైకి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకొక 2-3 అవర్స్లో అయితే తెలిసిపోతుంది. వన్స్ దీని పైకి వెళ్ళితే మార్కెట్ ఓకే మళ్ళీ కన్సల్టింగ్ అవుద్ది. ఎంత వెళ్ళినప్పటికీ మళ్ళీ దీన్ని కూడా క్రాస్ అవుతేనే తప్ప మనకి షిబా ఇను అసలైన బుల్ రన్ మళ్ళీ అయితే స్టార్ట్ కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు దీని బిలోలో ఉన్నప్పటికీ మార్కెట్ ఏమైనా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందా అంటే అది కూడా చూద్దాం ఒకసారి. ఎప్పుడైతే ఈ అప్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దానికి బిలోలో ఎప్పుడైనా క్రాస్ అయిందా లేదా అయితే హిస్టరీ ప్రకారం అయితే చూద్దాం. హిస్టరీలో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే వైట్ లైన్ ఉందో ఈ వైట్ లైన్ బిలోలో ఒక క్యాండిల్ ఫామ్ అయిందంటే ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే అక్కడ నుంచి మనకి నియర్లీ ఎంతవరకు డ్రాప్ అయింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 21% ఏంటంటే డ్రాప్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి వైట్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ రిజెక్ట్ అయిందంటే ఇక్కడ కూడా చాలా వరకు వైట్ లైన్ నుంచి రిజెక్ట్ అయితే నియర్లీ ఒక 7%. ఆ విధంగా అంటే షార్ట్ టర్మ్ పర్పస్కి కాబట్టి ఎక్కువ డౌన్ అవ్వట్లేదు. అదే ఒక లాంగ్ టర్మ్ పర్పస్లో ఈ లైన్ అయితే క్రాస్ అవుతే మేబీ ఇంకా కూడా డౌన్ అవుద్ది. ప్రస్తుతానికి ఏంటంటే నేను 2 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాను కాబట్టి షార్ట్ టర్మ్ పర్పస్కి ఎంతైనా డౌన్ అవుద్దో ఆ డౌన్ అయితే మనకి ఖచ్చితంగా అయితే తీయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఇప్పుడు కూడా చూసుకుంటే అయితే ఈ వైట్ లైన్ బిలో అయితే ఉంది. ఎప్పుడైతే ఈ వైట్ లైన్ బిలో ఉందో
కొద్దిగా గొప్ప ఏంటంటే మార్కెట్ ఏంటంటే కొద్దిగా క్రాష్ అవుతుంది. ఒక 10% ఏంటంటే ఇక్కడ కూడా క్రాష్ అయింది. ఈ విధంగా ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఈ వైట్ లైన్ బిలో ఉంటే కొద్దిగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే షిబా ఇను కరెక్ట్గా ఏంటంటే ఒక కీ లెవెల్లో అయితే ఉంది. ఇప్పటి నుంచి మార్కెట్ అనేది ఒకటి అప్ ట్రెండ్ ఆర్ లేకుంటే డౌన్ ట్రెండ్ అనేది చూజ్ చేసుకోవాల్సింది అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి మల్టిపుల్ జోన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రేడింగ్ చేయడం చాలా హై రిస్క్ అన్నట్టు ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఏంటంటే ఇంకా ఇండికేషన్ అయితే తెలియట్లేదు. ఒకటి ఏంటంటే దీని బిలోలో ఉంటే అప్పుడు మనకి ఓకే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్దని చెప్పి అనుకుంటాను. లేదు దీనికి ఎబో ఉంటే మనకి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్దని అనుకోవచ్చు. బట్ ఈ లెవెల్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే అయితే ఇక్కడ మనకి సపోర్ట్ ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అది కూడా ఉంది. నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు మనకి అప్ ట్రెండ్లో ఉన్న లైన్ అయితే ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఒకవేళ ఈ లైన్ అయితే మనకి డ్రాప్ అవుతే షిబా ఇను ఖచ్చితంగా ఏంటంటే మినిమం ఈ లెవెల్ దాకా అయితే డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది మనకి షార్ట్ టర్మ్ పర్పస్కి మాత్రమే, లాంగ్ టర్మ్లో ఇంకా కూడా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి ఏంటంటే నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే చూసుకుంటే ఈ లెవెల్ అయితే ఒకవేళ క్రాస్ అవుతే ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే 24% ఏంటంటే షిబా ఇను ఇన్స్టెంట్లీ ఏంటంటే క్రాష్ అవుద్ది. ఈ రిస్క్ అయితే మీరు తీసుకోవాల్సి వస్తుంది. షిబా ఇనులో షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఉన్నారో ఈ పోర్ట్ఫోలియో ఏంటంటే ఇంకా 24% ఏంటంటే మైనస్లోకి వెళ్ళొద్ది. ఇది కాదు కంప్లీట్ అప్డేట్ షిబా ఇను ఒకవేళ ఈ లెవెల్ కూడా హోల్డ్ చేయకుంటే ఇంకా పర్టికులర్గా చాలా వరకు అయితే డౌన్ అయితే వెళ్ళొద్ది. ఆ లెవెల్స్ అన్నీ నేను ఏంటంటే ఇంకా ఈ లెవెల్ని కన్నా డౌన్ అవుతే అప్పుడైతే నేను పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే వీటి మధ్యలో ఈ పింక్ లైన్ ఎబో వెళ్తే అప్ ట్రెండ్ మనకి దీనికి టచ్ అవుతే మాత్రం ఈ మార్కెట్ అనేది కొద్దిగా అక్కడ ఒక రియాక్షన్ అయితే ఇస్తుంది. దీన్ని హోల్డ్ చేయగలుగుతా లేకుంటే దీన్ని బ్రేక్ డౌన్ అవుద్దా అనేది చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నట్టు. వీటి మధ్యలో ఫ్లక్చువేట్ అయినప్పుడు ఎలాంటి ట్రేడ్స్ అయితే ఉండదు. ఇప్పుడు కరెక్ట్గా ఏంటంటే కీ జోన్లో అయితే ఉంది. ఇదైతే చూసుకోండి. అండ్ మనకి మార్కెట్ పరంగా చూసుకుంటే అయితే మనకి ఏదైతే 4 hour టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది స్టిల్ ఏంటంటే ఇంకా 50 అబవ్ అయితే ఉంది. RSIలో 50 బిలో ఏదైతే ఉందో మనకి ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. మనకి ఏదైతే 4 hour టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్ ఉందో అది ఎగ్జాక్ట్గా మనకి ఈ లెవెల్ దగ్గరికి అయితే ఉంది. నేను ఏదైతే 2 hours ఇచ్చానో ఆ 2 hours పరంగా ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది కాదు కంప్లీట్ అప్డేట్. అండ్ షిబా ఇను గురించి ఎక్కడ బై చేయాలి మళ్ళీ పర్టికులర్గా ఒకవేళ డౌన్ అవుతే నేను మీ గ్రూప్లో అయితే ఇస్తాను. గ్రూప్లో జాయిన్ కావడం వల్ల మీకు ఏంటంటే కంప్లీట్గా షిబా ఇను డౌన్ అయిన తర్వాత మీరేంటంటే మళ్ళీ ఎంట్రీ కావచ్చు. షిబా ఇను అని కాదు, ఇప్పుడు షిబా ఇను లాంటి కాయిన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. నేను ఆల్రెడీ గ్రూప్లో ఇచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే మీకు ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇలాంటి కాయిన్స్ ఎంబడి తిరగకుండా మీరు ఇంకా కొన్ని ఇంక్రీజ్ కానీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకైతే ప్రాఫిట్ అయితే వస్తాయి. షిబా ఇను లాగా మీరు కూడా ఒక మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. అలాంటి కాయిన్స్ మీకు కావాలంటే కంపల్సరీ మీరు గ్రూప్లో అయితే ఉండాలి. గ్రూప్లో జాయిన్ అవుతే మీకే మంచి కాయిన్స్ అయితే మీకు అక్కడ దొరుకుతాయి. అండ్ షిబా లాగా ఇంక్రీజ్ అయ్యే కాయిన్స్ అయితే కొన్ని అయితే నేను అక్కడ పోస్ట్ చేశాను. ప్రజెంట్ ఏంటంటే 13 కాయిన్స్ ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. వన్స్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఆల్ సీజన్ స్టార్ట్ అయిపోయిన వెంటనే మనకేంటంటే ఆ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా గైస్, ఇప్పుడైతే మీరు గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో అయితే క్లియర్గా చెప్తున్నానో ఒకసారి అయితే చూడండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి అయితే వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నీకు ఏదైతే నెంబర్ అయితే ఉందో ఈ నెంబర్కి ఏంటంటే మీరు ఒక 1000 రూపీస్ ఏంటంటే పంపించిన తర్వాత ఈ నెంబర్కి పంపించి ఫోన్పే ఆర్ గూగుల్ పే దేని ద్వారా మీరు పంపించేసి ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో దానికైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను క్లియర్ కట్గా ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి 1000 పంపించి అండ్ దీనికైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. వెంటనే ఏంటంటే నేను ప్రీమియం గ్రూప్ ఏదైతే ఉందో అందులో అయితే యాడ్ చేస్తాను. అక్కడ నుంచి ఏంటంటే మీరు చాలా వరకు ఏంటంటే సిగ్నల్స్ అయితే మీకైతే తీసుకోవచ్చు. నేను కిందటిసారి ఇచ్చిన సిగ్నల్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ ఏంటంటే ప్రీవియస్ సారిగా వీడియోస్ అయితే ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత అక్యురేట్గా ఉంటేనే మీరు గ్రూప్లో అయితే జాయిన్ కావచ్చు. ఓన్లీ 1000 రూపీస్ కాబట్టి మీరు ఏంటంటే ఫాస్ట్గా జాయిన్ అవుతే మీరు బుల్ రన్ అయితే క్యాచ్ చేయొచ్చు. బుల్ రన్లో చాలా వరకు కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి. మీరు లేట్గా జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే ప్రాఫిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీరు తొందరగా అయితే జాయిన్ కాండి. ఇప్పుడు ఏదైతే మీరు మేం కాయిన్స్ ఉన్నాయో అవన్నీ సిగ్నల్స్ ఏంటంటే నేను ఆల్రెడీ 6 months బ్యాక్ అయితే ఇచ్చాను. దానికి సంబంధించి కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అయితే కూడా నేను ఒక 2 daysలో అయితే చేస్తాను. ఓకేనా గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.